ఇంకా అక్కడక్కడ మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మన కోసం ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలు వచ్చి మనకు సహకారం చేస్తూ ఉంటే మనం ఈ కార్యక్రమాన్ని ఎంత బలోపేతంగా తీసుకుపోతున్నామో అందరూ కూడా కోటి కళ్ళతో వీక్షిస్తా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాన్ని పక్కకు పెట్టి జంతర్ మంతర్ లో ఏమైతుందో ఇక్కడ 100,000 మంది పోలీసుల్ని ఇంటెలిజెన్స్ ని పెట్టి ఈ కార్యక్రమాన్ని చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు మన కోసం ముద్దు బిడ్డ మనందరి ఆలోచనలు తెలిసిన వ్యక్తి పాదయాత్ర చేస్తూ కన్యాకుమారి కంచి కాశ్మీర్ వరకు నడుస్తూ ఈ దేశంలో వెనుకబడ్డ జాతులు పార్లమెంటు అసెంబ్లీ కడప దొక్కని జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ జాతులంతా లెక్కించి వారెంతున్నారో అంత వాళ్ళకు ఇయ్యాలని ఆలోచన చేసిన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన అదే. ప్రియతమ నాయకుడు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తాను గాని రాహుల్ గాంధీ గారి ఓబీసీ బీసీ కాకుండా కూడా వెనుకబడ్డ జాతుల కోసం ఖచ్చితంగా మా నాయకుడు చెప్పాడు కాబట్టి దాని ఆచరణ రూపం తీసుకొస్తా అన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మనం సదా కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉంది. మరి వారు తీసుకుంటున్నారు. సౌండ్ వస్తుందా? వస్తుంది. వినిపిస్తుంది. మరి ఇంత స్పష్టంగా వారు ముందుకొచ్చి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని మనం అడిగినాం. మన ఎంబడి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల నాయకులంతా కూడా వేదిక మీదికి వచ్చి మనకు సహకారం తెలియబోతా ఉన్నాయి. మనం ఆలోచన చేయాలి. ఈరోజు కులగణన జరిగింది బీసీలకు ఒక్కటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాలు ఎన్ని ఉన్నాయో సంఖ్యాపరంగా స్టాటిస్టికల్ గా ఉద్దేశపూరితంగా జరిగినటువంటి ఈ కులగణన ద్వారా రిజర్వేషన్ ప్రక్రియ ఇచ్చారు. ఎంత? 42%. 42% రిజర్వేషన్ ప్రక్రియలో రేపు ఫీల్డ్ లో పోయినప్పుడు ఎవరు గెలిచినా కూడా బీసీ బిడ్డలే కాబట్టి ఈ కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను కోరుతా ఉన్నా. మోకాలు అడ్డపడకండి. రాష్ట్ర అధ్యక్షులు అదే మాదిరిగా కిషన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని పక్కదోవ పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం ఆలోచన చేయాలి. బీసీ బిడ్డల ఆలోచన చేయాలి. ఈ రోజు మన నోటికాడి ముద్దలు గుంజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరం కూడా ముఖ్య నాయకులు వక్తలు మన పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు బయటపెడతా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన బీసీ బిడ్డలంతా కూడా ఒకరొకరు 1,00,000తో సమానం. మనం 1,00,000 మందిని మోటివేట్ చేయగలుగుతాం. ఈ ఆలోచన విధానాన్ని, ఈ ప్లాట్ఫామ్ ని, ఈ జంతర్ మంతర్ లో చేస్తున్న కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా ప్రతి ఒక్కరం తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనమే భాగస్వామ్యం కావాలి. మనం హక్కుల కోసం పోరాడాలి. ఖచ్చితంగా మన పోరాటంలో మనకు భావి తరాలకు మన పిల్లలకు మనం ఏమైనా ఇవ్వగలుగుతామంటే ఆస్తి ఇచ్చినా ఉండదు, అంతస్తులు ఇచ్చినా ఉండదు. రిజర్వేషన్ ప్రక్రియలలో 42% సాధించుకుంటే తప్ప మన పిల్లలకి మనం చేసిన వాళ్ళం కాదు అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్, దీని ద్వారా వచ్చే మెసేజ్ తెలంగాణ రాష్ట్రం అంతా మనం వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనకు మోకాలు అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరు గెలిచిన పార్లమెంట్ లో కూడా ఒక కిషన్ రెడ్డే కాదు, ఎవరు గెలవాలన్న రాజకీయాలలో బీసీ బిడ్డల ఓట్లు కావాలి. ఎవరు రాజకీయాల్లో మీరు పైకి రావాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు కావాలి. కానీ బీసీల రిజర్వేషన్ అంటే మోకాలట్టం పెట్టుకొని ఏదో ఒక కారణం చూపిస్తా ఉన్నారు. మైనార్టీ కార్డు కారణం చూపిస్తా ఉన్నారు. ఎస్, ఒకవేళ మీరు మైనార్టీ కార్డు చూపిస్తే ఎందుకు గుజరాత్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఎందుకు పక్కనలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు? ఎందుకు మహారాష్ట్ర
ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు మార్పు వచ్చింది, మార్పు వచ్చింది. జంతర్ మంతర్లో ఎప్పుడు ఇటువంటి టెంట్ పడలే. జంతర్ మంతర్లో మొదటిసారి బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున టెంట్ పడిందంటే మనం అర్థం చేసుకోవాలి. 42% తీసుకోబోతున్నామన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఏ కారణం చేతనైనా 42% ఎవరైనా అడ్డుపడితే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా గడ్డు కాలమే ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. బీసీ బిడ్డలం మనం ఆలోచన చేయాలి. మన రాబోయే తరాలకు మనం ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ పథకం ఉంది లేదా ఏదైనా రిజర్వేషన్ ఉంది అంటే విద్యా ఉద్యోగాలే కాకుండా రాజకీయాలలో కూడా తర్వాత చట్టసభల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయేటువంటి ఒక మంచి ప్రక్రియ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదు. ఒకసారి ఆలోచన చేయాలి. మన కోసం అందరూ పోరాటం చేస్తా ఉన్నారు, మన కోసం అందరూ పోరాటం చేస్తా ఉన్నారు. మరి మన భాగ్యస్వామి ఏ విధంగా ఉండాలి, మనం ఎంతవరకు తెగించాలి, తెగిస్తే పోరాడితే తప్ప ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియను తీసుకుపోవమన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా గట్టిగా ఒక్కసారి స్లోగన్ ఇద్దాం. ఔర్ ఏక్ దక్కా అంటే 42% పక్కా. ఔర్ ఏక్ దక్కా, ఔర్ ఏక్ దక్కా. అరే పక్కనే పార్లమెంట్ గినిపియాలన్నా. ఔర్ ఏక్ దక్కా, ఔర్ ఏక్ దక్కా. మనమందరం కూడా 42% మనకు హక్కు ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కు. ఆ హక్కుని కాపాడడానికి ఒక బీసీ బిడ్డలు కాకుండా కూడా వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మనం ఏ స్థాయిలో పోరాటం చేయాలని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ అవకాశం మాటికి రాదు, ఊరికే రాదు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు సాధ్యం కాదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరి పక్షాన యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ఈ రోజు మనకు సహకారం చేస్తున్నటువంటి ఈ వేదికకు విచ్చేసి దేశంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు వచ్చిపోయారు. అందరు ఎంపీలు సహకారం చేస్తామంటున్నారు. ఖచ్చితంగా ఇది చర్చ జరుగుతుంది. రేపు ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా మోకాలెడ్డి పక్క జరుగుతారు. ఖచ్చితంగా మనకు 42% రిజర్వేషన్ రాబోతున్నమాట.